Vedant's Wellness Center, where food become your medicine. Call 905 944 664. అడవిని వదిలి కాంక్రీట్ బిల్డింగ్ల మధ్యలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. కాంక్రీట్ జంగల్ అంటారు. జంగల్. మీరు ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా అవ్వడానికి ద మెయిన్ రీజన్? చిన్నప్పటి నుంచి నేను వరంగల్లో పెరిగాను. అక్కడే డియర్స్, అక్కడే బర్డ్స్ అన్నీ ఉండేవి. 2 కాళ్ళ మీద నడిచే ఈ జంతువుకి 4 కాళ్ళ మీద నడిచే జంతువు ఎప్పుడన్నా ఇంట్రెస్టింగ్గానే కనిపిస్తుంది. మీరు ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా అవ్వాలి అని చెప్పేసి అనిపించిన మెయిన్ మోటో ఏంటి? నేను వర్క్ చేశాను, ఐటీలో పనిచేశాను. నేను 12 ఏళ్ళు కార్పొరేట్లో పనిచేశాను. అసలు ఇంజనీరింగ్ అన్నది తెలియక ముందు నుంచి మీకు చెప్పినట్టు స్కూల్ నుంచి అడవి అన్నదే తెలుసు. కెమెరా పట్టుకుంటేనే అడవికి వెళ్ళాలని లేదు. మనకి 1200 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి మనకి ఇండియాలో. కాకపోతే ఎప్పుడైనా కానీ ఫోటోగ్రఫీ కానీ ఇట్లా తీస్తున్నప్పుడు అనిమల్ అటాక్స్ కానీ ఇట్లా ఏమైనా జరిగాయా? యానిమల్ అటాక్ ఎప్పుడు చేస్తుంది అంటే అది ఇస్తుంది సిగ్నల్. అంటే ఇందాక మీరు అన్నారు ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్కి కావాల్సింది పేషెన్స్ కూడా అని చెప్పేసి. అవునండి. అంత పేషెన్స్ ఉండాలా సార్? మనకు కావాల్సిన ఫోటో రావాలంటే పేషెన్స్. అడవిలోకి వెళ్ళినప్పుడు ప్రతిరోజు మనకు ఒక అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనం చూస్తున్నది కరెక్టా కాదా, అడవి మనకి ఏం నేర్పిస్తుంది తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాట్స్ ద డేంజరస్ అనిమల్ అంటే ఏం చెప్తారు మేడం? మోస్ట్ డేంజరస్ యానిమల్ హ్యూమన్ అండి. నేను ఎందుకు అంటాను అంటే 3.5 కోట్లు జస్ట్ యుఎస్ అంటే ఇండియాలో 1/3 పాపులేషన్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనం జాను సినిమా చూసినప్పుడు అరే రామ్ క్యారెక్టర్ అండ్ ఆ ఇంట్రడక్షన్ సాంగ్ కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, అరే లైఫ్ ఇలా ఉంటుందా ఏంటా అని చెప్పేసి సినిమాల్లో చూసి అని మనం అనుకుంటున్నాం. కాకపోతే రియల్ లైఫ్లో కూడా ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. ఆయనే సాయి కిరణ్ గారు. మరి ఇప్పుడు మనతో పాటు కూడా సాయి కిరణ్ గారు ఉన్నారు. ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలంటే అండ్ ఆయనకు మెయిన్గా ఇంట్రెస్ట్ కలిగించిన విషయాలు ఏంటి, ఇలా బోల్డ్ అనే విషయాలు కూడా ఆయన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సాయి కిరణ్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? యామ్ గుడ్. అడవిని వదిలి సో కాంక్రీట్ బిల్డింగ్ల మధ్యలోకి వచ్చినట్టు అనిపిస్తుందా? కాంక్రీట్ జంగల్ అంటారు. జంగల్. దీన్ని కాంక్రీట్ జంగల్ అంటాం. మనం వీఆర్ ఆల్సో యానిమల్స్ కదా. జస్ట్ కొంచెం ఏదో ఎడ్యుకేషన్ అన్న ముసుగు వేసుకొని బతుకుతున్న యానిమల్స్ మనం. ఈ జంగల్లోకి వచ్చాను అంతే. కాంక్రీట్ జంగల్లోకి. ఓకే. ఇంతకు టోటల్ త్రూ అవుట్ ఇయర్లో ఎన్ని డేస్ కాంక్రీట్ జంగల్లో ఉంటారు? రియల్ జంగల్లో ఎన్ని రోజులు ఉంటారు? నాకు ఛాన్స్ ఇస్తే 365 డేస్ నేను రియల్ జంగల్లోనే ఉందాం అనుకుంటానండి. కానీ కంపెనీ గురించి రావడము, లేకపోతే జనాల్ని కలవడానికి రావడము, దానికోసం వస్తూ ఉంటా. బట్ మోస్ట్లీ ఒక 60% అడవుల్లో ఉండడం, ఇంకొక 40% ఇక్కడ కూడా. నాకేంటంటే ఇటు సైడ్ సిటీలకి రాను. నేను ఉండేది మారేట్పల్లి దగ్గర, ఏఓసి పక్కకు ఉంటాను. సో నాకు ఇంటి వెనకే లిటరలీ అడవిలాగా ఉంటుంది. సో మోస్ట్లీ అడవిలోనే ఉండేది ఎప్పటికీ. ఓకే. అంటే మీరు ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా అవ్వడానికి ద మెయిన్ రీజన్ ఏంటి? బుక్స్ అండి. బుక్స్ పెరిగిన ఎన్వైర్న్మెంట్. సో చిన్నప్పటి నుంచి నేను సిటీలో పెరగలేదు, నేను వరంగల్లో పెరిగాను. ఓకే. సో వరంగల్లో చదువుకున్న స్కూల్ నుంచి సెయింట్ గేబ్రియల్స్ అని వరంగల్ కాజీపేటలో స్కూల్ ఉంది. మీకు స్కూల్ చూడగానే మీకు కనిపించేవి ఒక 2 పెద్ద మర్రి చెట్లు, పెద్ద గ్రౌండ్, చుట్టూ చెట్లు. అక్కడే డియర్స్, అక్కడే బర్డ్స్ అన్నీ ఉండేవి. సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ. అండ్ చిన్నప్పుడు మా బాబాయిలు కానీ మామయ్యలు కానీ గిఫ్ట్గా వచ్చిన బుక్స్ కూడా అన్ని యానిమల్స్ రిలేటెడ్ బుక్స్. సో నా ఫస్ట్ బుక్ 1994లో మా మామయ్య నాకు ప్రజెంట్ చేశారు. 94 అంటే నాకు 4 ఇయర్స్. అప్పుడు ఫస్ట్ ప్రజెంట్ చేసిన బుక్ పేరు యానిమల్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే. సో ఆ బుక్ ఇప్పటికీ ఉంది నా దగ్గర. సో ఇప్పటికీ ఎప్పుడో ఒకసారి తీసి చదువుకుంటూ ఉంటా, అంత ఇష్టం అనమాట. సో ఫస్ట్ టైం యానిమల్స్ని చూడడము, లేకపోతే మనకి జంగల్ బుక్ వచ్చేది దూరదర్శన్లో, జంగల్ బుక్ చూడడం, జంగల్ బుక్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం. అలాగే చిన్న చిన్న ఫ్లాష్ కార్డ్స్ ఉండేవి మనకి. ఫ్లాష్ కార్డ్స్ దాంట్లో యానిమల్ హైట్ ఎంత, వెయిట్ ఎంత, యానిమల్ గురించి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు యానిమల్స్ అంటే ఏంటి. అంటే మనకి ఎప్పుడు మనం కాంది వేరేది ఏదన్నా మనకు ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ కదండి. ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాం, పక్క నుంచి మనకన్నా డిఫరెంట్ కార్ వెళ్ళింది, మనకు క్యూరియాసిటీ ఉంటుంది. అలాగా
2 కాళ్ళ మీద నడిచే ఈ జంతువుకి 4 కాళ్ళ మీద నడిచే జంతువు ఎప్పుడన్నా ఇంట్రెస్టింగ్గానే కనిపిస్తుంది. రైట్. ఎందుకు స్టార్టింగ్ నుంచి మీరు మనుషుల్ని ఒక జంతువుల్లాగా మనము జంతువులే అనిపించడం? కదండి. మనం కూడా ఆ. మనం కూడా ఇప్పుడు ఆలోచిస్తే మనము తిండి కోసమే బతుకుతున్నాం. మనము వేటాడం కానీ Hmm. వేటాడిన ఓన్లీ జంతువు నార్మల్గా న్యాచురల్గా దొరికే ఫుడ్ తినకుండా ప్రాసెస్ చేసుకొని తింటున్నాం. ఇంటెలిజెన్స్ పెరిగింది కాబట్టి. బట్ మనం వాటి నుంచి వచ్చిన వాళ్ళమే. ఒక 200 కాదులేండి, ఒక 1000, 2000, 3000 ఏళ్ళ వెనక్కి వెళ్తే మనిషి నేచర్ కొంచెం దగ్గరగా ఉండేవాడు. Yeah. ఇంకొక 10,000 ఏళ్ళ వెనక్కి వెళ్తే మనిషి నేచర్లోనే ఉండేవాడు. నేచర్లోనే ఉంటాడు. ఇప్పుడు మనం నేచర్కి దూరంగా వచ్చేసి మనం వేరు జంతువులు వేరు అనుకుంటున్నాం, కానీ మనం జంతువుల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఓకే. అంటే ఎవరైనా కానీ ఒక ప్రొఫెషన్ అనేటప్పటికీ యాజ్ ఎ డాక్టరు, లాయరు, లేకపోతే ఇంజనీరు ఇట్లాంటివన్నీ అని అనుకుంటారు. కాకపోతే మీరు ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా అవ్వాలి అని చెప్పేసి అనిపించిన మెయిన్ మోటో ఏంటి? అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇప్పటికీ నా కంప్లీట్ ప్రొఫెషన్ కాదండి. ఓకే. సో నేను వర్క్ చేశాను, ఐటీలో పనిచేశాను. నేను 12 ఏళ్ళు కార్పొరేట్లో పనిచేసిన వాడిని. నార్మల్గా ఇంజనీరింగ్ చదువుకున్నాను అందరిలాగే. ఎక్కడండి అది? వరంగల్లోనే చదువుకున్నాను. వరంగల్లోనే చదువుకున్నాను, ఇంజనీరింగ్ చదువుకున్నాను. తర్వాత ఓ 2 ఏళ్ళు ఇండియాలో పనిచేసి తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళాను. అమెరికాలో చదువుకున్నాను. అక్కడ అందరిలాగే తిరిగాను. బట్ తిరిగిందంతా నేషనల్ పార్క్స్. సిటీల్లో తిరగకుండా నేషనల్ పార్క్స్ తిరగడము, ప్రకృతికి దగ్గరగా ఉండడం ఎప్పటికీ ఒక హ్యాబిట్. ఓకే. ఎందుకంటే నాకంటూ స్వతహాగా చాలా తక్కువ మంది ఫ్రెండ్స్. నాకు నేనే ఫ్రెండ్, లేకపోతే చుట్టూ ఉన్న ప్రకృతి ఫ్రెండ్. ఎందుకంటే అది ఒక్కటి మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది నేచర్ అన్నది. సో అక్కడికి వెళ్ళి చదువుకోవడం, బుక్స్ అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడే రాసుకోవడం, అలా స్టార్ట్ అయిన జర్నీ ఇదంతా. అయిపోయిన తర్వాత యూఎస్ నుంచి వచ్చేద్దాం అనుకుని డిసైడ్ అయిన టైంకి ఇలాగ ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము, ఒక కంపెనీ లాగా స్టార్ట్ చేద్దాము. ఫోటోగ్రఫీ ఒక్కటే కాదు. ఇప్పుడు ఫోటోగ్రఫీ అంటే కెమెరా ఉన్నవాడు ఒక్కడే రాగలడు అడవికి. సో ఫోటోగ్రఫీ ఉంటుంది, ఫోటోలు చూపించాలి. ఎప్పుడు ఫోటోలు జనాలు చూపిస్తే కానీ ఇంత అందంగా ఉంటుందా ప్రకృతి అన్నది తెలియదు వాళ్ళకి. అది చూపించడానికే ఫోటో. ఒక్కసారి అది చూసిన తర్వాత వాళ్ళని అడవికి తీసుకెళ్ళి అడవి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, జంతువుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ప్రకృతి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు చెప్దామన్న కాన్సెప్ట్తో ఒక కంపెనీ స్టార్ట్ చేశాను వచ్చి. ఓకే. సో ఐటీలో ఉన్నాను. ఉండి ఇప్పుడు డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇది నాకు హార్ట్కి చాలా క్లోజ్ ఉన్న సబ్జెక్ట్. అసలు ఇంజనీరింగ్ అన్నది తెలియక ముందు నుంచి మీకు చెప్పినట్టు స్కూల్ నుంచి అడవన్నదే తెలుసు. సో దాని నుంచి నేర్చుకున్నది చూసుకుంటే, అంటే నేర్పించింది కాకుండా మనం నేర్చుకున్నది ఇంజనీరింగ్. ఈ చదువు అంతా మనకి నేర్పించింది, మనం నేర్చుకున్న చదువు మనకి ఇంకా దగ్గరగా ఉంటుంది కదా. సో నేర్చుకున్నది ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ దాకా అడవి నుంచి నేర్చుకున్నవి, అంతా ప్రకృతి నుంచి నేర్చుకున్నది. సో ఇదే నేర్పిద్దాము కాన్సెప్ట్. మీరు మాట్లాడిన మాటలు బట్టి ఏమర్థమవుతుందంటే, మీ కంప్లీట్ బుక్కిష్ నాలెడ్జ్ మొత్తం ఇక్కడ ఉంటే, సో హార్ట్ అంతా జంగలే అని అనిపించదు, అడవి. అడవి అంటే రీజన్ ఎందుకు అంటే, ఇక్కడ ఉంటే మనం ఇప్పుడు ఒక స్పీషీస్గా మాట్లాడుకుంటే మనం ఇక్కడ ఉండి ఇంకో మనిషి నుంచే నేర్చుకోగలం. మ్యాక్సిమం ఏది ఇంట్లో ఉండే కుక్క నుంచి నేర్చుకుంటాం. ఏంటి దాని విశ్వాసం ఉండాలి, లేకపోతే అది ఉన్నట్టు ప్రతిరోజు ఇదే లాస్ట్ డే అన్నట్టు బతుకుతూ ఉంటుంది. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా తోగొప్పుకుంటూ మన దగ్గరకు వస్తుంది. ఇది నేర్చుకుంటాం ఇంకొక స్పీషీస్ మన దగ్గర ఉంటేనే. కొంచెం ముందుకెళ్తే 20 ఏళ్ళ క్రితం పెరట్లో ఆవు ఉండేది. ఆవు దగ్గర నుంచి వేరే వాళ్ళని ఎలా చూసుకోవాలి ఇవన్నీ మనం అంటూ ఉండేవారు. గోమాత, లేకపోతే మన ఇంట్లో ఇంకో యానిమల్, 2 యానిమల్స్ ఉంటేనే మనం ఇంటిని నేర్చుకోవచ్చు. అక్కడికి వెళ్తే ఎన్నో స్పీషీస్, ప్రతిదీ ఒక లెసన్ నేర్పిస్తుంది. చాలా నేర్చుకోవచ్చు కదా. రైట్. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని కంట్రీస్ తిరిగారు? నాకు అంటే కౌంట్ లాగా పెట్టుకోలేదండి. నాకు ఏంటంటే కంట్రీకి వెళ్ళి కంట్రీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం నాకు కోరిక. ఓ ప్లేస్కి వెళ్ళేసి అరే ఈ దేశం చూస్తాము చెక్ లిస్ట్ పెట్టే బదులు ఆ దేశంలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్స్ చూడాలి. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాలో ఢిల్లీలో దిగిపోయి ఇండియా అయిపోయింది అని చెప్పొచ్చు. బట్ ఇండియాలో ఎడారిని చూడొచ్చు, ఇండియాలో స్నో క్యాప్ మౌంటైన్స్ హిమాలయాల్ని చూడొచ్చు, ఇండియాలో సముద్రాన్ని చూడొచ్చు. ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడవులు ఉన్నాయి. అన్ని అడవులు, ఇప్పుడు సుందర్బన్ ఒక టైప్ ఆఫ్ అడవి, మన రోళ్లపాడు ఒక టైప్ ఆఫ్ అడవి, నల్లమల్ల ఒక టైప్ ఆఫ్ అడవి, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడవుల్ని చూడొచ్చు. సో నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే, వెళ్ళిన ప్రతి దేశం మొత్తం అన్ని టైప్ ఆఫ్ అక్కడున్న ల్యాండ్స్కేప్స్ కానీ, అక్కడున్న
ఎకో సిస్టమ్స్ కానీ చూడాలి అన్న దాంతో పెట్టుకొని అమెరికా కవర్ చేస్తాను, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇండియా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. కెన్యా అయిపోవచ్చింది. అలాగే 2-3 చిన్న ఇండోనేషియా. సో ఏ కంట్రీస్ అయితే ఇక్కడ నేచర్ కొంచెం ఎక్కువ ఉందో అవి తిరుగుదామని. సౌత్ అమెరికా ఇంకా టార్గెట్ ఉంది తిరగాలి. సౌత్ అమెరికా ఒకటి, అంటార్టికా ఒకటి. బట్ లిమిటెడ్గా వచ్చిన టైంలో ఉన్న కంట్రీ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే. అంటే మాకు యూజువల్గా నార్మల్ ప్రజలకు ఈ కాంక్రీట్ జంగల్లో బతికే చాలామందికి కూడా ఏమనిపిస్తుందంటే, మొన్న రిలీజ్ అయిన జాను మూవీలో సో రామ్ ఫోటోగ్రాఫర్గా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా ఎక్స్ప్లోర్ చేస్తున్న ఆ సాంగ్ కానీ ఇప్పటికీ సాంగ్ పరంగా ఎంత ఉంటుందో ఆ బ్యూటీ, విజువల్ బ్యూటీ పరంగా కూడా అన్ని ఇస్తూ ఉంటే, సో అట్లా రిలీజ్ అయ్యి అలా ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది సార్ అది చూసినప్పుడు? అంటే ఒకటండి, మనకి సినిమాలు బాగానే చూపిస్తారు, కెమెరా పట్టుకుంటేనే అడవికి వెళ్ళాలని లేదు. కెమెరా లేకపోయినా కూడా అడవికి వెళ్ళొచ్చు. ఫస్ట్ థింగ్, కెమెరా పెట్టుకొని వెళ్తే మంచిదే. అక్కడ చూసింది మనం తీసుకొచ్చి వేరే వాళ్ళకి చూపిస్తాము, ఇంత బాగుంటుందని వాళ్ళు కూడా వెళ్తారు. బట్ అది ఉండాలన్న ఒక కండిషన్ అయితే ఏం లేదు. ఇప్పుడు మనం గుడిని ఎంత పవిత్రంగా భావిస్తామో అడవి కూడా అంతే పవిత్రమైంది. ఓకే. అలా. ఓకే సార్, ఈ డిఫరెంట్ కంట్రీస్, కాంటినెంట్స్ ఇవన్నీ తిరిగారు. యూజువల్గా జంగిల్స్ అనేటప్పటికి ఎక్కువగా ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కానీ కెన్యా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఏంటి సార్ అక్కడ అంత స్పెషాలిటీ? కెన్యా వచ్చేసరికి కెన్యా ముందు వెళ్ళే ముందు నేను ఒక మాట చెప్తాను. మన దేశంలో ఉన్నంత వైల్డ్ లైఫ్ భూప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఓకే. ఇప్పుడు టోటల్ వైల్డ్ క్యాట్స్ తీసుకుంటే వైల్డ్లో ఉండే పిల్లులు, ఎందుకంటే పిల్లులు చాలా మనకి అదే ఫేమస్. పులన్న సింహం అన్న ఉంటేనే మనకి జంగల్కి ఒక ఆభరణంలా చూస్తాం కదా. సో టోటల్ ఒక 38 to 40 స్పీషీస్ ఆఫ్ వైల్డ్ క్యాట్స్ ఉంటాయి వరల్డ్ మొత్తంలో. దాంట్లో ఆల్మోస్ట్ 16 వెరైటీస్ ఇండియాలోనే ఉన్నాయి. ఇంకే కంట్రీలో 16 వెరైటీస్ లేవు. టైగర్, లెపర్డ్, టైగర్ ఉంది, లెపర్డ్ ఉంది, లయన్ ఉంది, ఇప్పుడు చీటాస్ కూడా ఉన్నాయి. స్నో లెపర్డ్ ఉంది, అమూర్ లెపర్డ్ ఉంది, జంగల్ క్యాట్ ఉంది, డెజర్ట్ క్యాట్ ఉంది, ఫిషింగ్ క్యాట్ ఉంది. ఓకే. అలాగా రస్టీ స్పాటెడ్ క్యాట్, వరల్డ్ స్మాలెస్ట్ క్యాట్, ఒక ఆకు సైజులో ఉంటుంది, వైల్డ్లో బతుకుతుంది, పిల్లి, రస్టీ స్పాటెడ్ క్యాట్ అని. అలాగే ఇలాగ 16 వెరైటీస్ ఆఫ్ క్యాట్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకే. బట్ మనం ఆ టూరిజంని మనం అంత తెలియదు మన వాళ్ళకి. అడవి అనేసరికి ఆఫ్రికా అనుకుంటాం, కానీ ఇండియాలో ఉన్నన్ని టైప్స్ ఆఫ్ అడవులు కానీ టైప్స్ ఆఫ్ జీవరాశులు కానీ వేరే కంట్రీలో లేవు. మనకి 1200 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి మనకి ఇండియాలో. ఓకే. ఓన్లీ ఉత్తరాఖండ్ తీసుకుంటే 700 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. 700 స్పీషీస్. ఇది ఉత్తరాఖండ్లో. ఓకే. వేరే దేశాలకు వెళ్తూ ఉంటాం మనం చూడడానికి. అయితే ప్రకృతికి సంబంధించిన మొత్తం ఇక్కడే ఉంది. ఓకే. కెన్యాలో ఎందుకు అంటే, కెన్యాలో ఉండే అడవిని గ్రాస్ ల్యాండ్ అంటారు. సో జస్ట్ మీకు దాని సెరెంగిటీ అన్న మాట కూడా వాడుతుంటారు. సెరెంగిటీ అంటే ఎండ్లెస్ ల్యాండ్ అని మీనింగ్ వాళ్ళ లోకల్ భాషలో. సో మనకి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల దూరం వరకు ఆ విస్తీర్ణతలో ఏమున్నా మనకు కనిపిస్తుంది, ఎందుకంటే గడ్డి ఉంటుంది కాబట్టి, చెట్లు లాగా ఉండవు. సో మనకి అంత దూరంలో కనిపిస్తుంది కాబట్టి ఎక్కడన్నా జంతువులు కనిపిస్తాయి. ఇప్పుడు మనవి దట్టమైన అడవులు. మన అడవుల్లో పులి అడవుల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనకు కనిపించడం కష్టం. వాళ్ళకి ఏంటంటే బయట కనిపిస్తాయి కాబట్టి ఫోటోగ్రఫీకి ఈజీగా ఉంటుంది కెన్యా అన్నది. ఓకే సార్, ఈ ఫోటోగ్రఫీగా మీరు వెళ్తూ ఉంటారు కదా, ఇప్పటి వరకు ఎన్ని స్పీసీస్ కానీ ఎన్ని అనిమల్స్ కానీ ఇట్లా ఎన్ని తీసింటారు సార్ అప్రాక్సిమేట్గా చూడడం? కానీ లెక్క అయితే పెట్టలేదండి. క్యాట్స్లో టైగర్స్, లెపర్డ్స్, చీటాస్, ప్యాలెస్ క్యాట్ అని ఒకటి ఉంటుంది మనకి, అది, ఇంకా అంటే ఇండియాలో టైగర్స్ని తీసాను, ఇండియాలో లయన్స్, ఆఫ్రికాలో లయన్స్. లెక్క అయితే లేదు, లెక్క ఎప్పుడు పెట్టలేదు, కానీ దాటే ఉంటుంది ఒక 300 పైన, 300-400 స్పీషీస్ దగ్గరలో తీసుంటాను ఇప్పుడు. ఓకే. ఈ స్పీషీస్ అంటే ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఉండే సాలెపురుగుకి అడవుల్లో ఉండే సాలెపురుగుకి తేడా ఉంది. అది కూడా నాకు ఎగ్జైటింగే. మనకి ఇంట్లో ఉండే గండు చీమకి బయట దొరికే ఎర్ర చీమకి తేడా ఉంది, అది కూడా ఎగ్జైటింగే. ఇప్పుడు మనకి ఇక్కడ మన చెరువుల్లో దొరికే చేపలు వేరు, ఇప్పుడు అడవుల్లో ఉండే చేపలు వేరు. సో అది ఎగ్జైటింగే. సో
ఇలా స్పీషీస్ అంటూ చూసుకుంటే చాలా స్పీషీస్ ఉన్నాయి. బట్ ఏదన్నా ప్రకృతిలో దానికంటూ అది దానికి స్వతహాగా అది బతుకుతుంది అంటే దాని మీద రెస్పెక్ట్, దాని మీద లవ్, అటాచ్మెంట్ ఉంది. ఓకే. చిన్నప్పటి నుంచి ఆ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కానీ ఆ ఛానల్స్లో అనిమల్స్ గురించి అన్నీ చూపిస్తుంటే ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తూ ఉండేవాళ్ళం. అవునండి. సో ఇట్లా మీరు చూసినప్పుడు కూడా సో వన్ ఆఫ్ ద ప్రేరణగా కూడా అనిపించింది ఎప్పుడైనా మీకు, అంటే ఇట్లా అవ్వాలి ఇట్లా అని? అంటే నాకు స్కూల్లో నేను చెప్పాను కదా సెయింట్ గేబ్రియల్స్ అని, మాకు 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టీవీ పీరియడ్ అని ఒకటి ఉండేది, టీవీ క్లాస్. ఓకే. టీవీ క్లాస్లో ఏంటంటే అప్పట్లో వీసీఆర్లు ఉండేవి కదా, వీసీఆర్ పెట్టి మాకు ఆఫ్రికన్ ఫారెస్ట్ గురించే ఉండేది. ఓకే. సో గంట సేపు క్లాస్లో మేము అడవిని చూసేవాళ్ళం. అప్పట్లో డిష్ టీవీలు అవి కూడా తక్కువే కాబట్టి ఏం లేవు అప్పుడు. ఒక పెద్ద స్క్రీన్ పెట్టి మాకు ఒక పెద్ద టీవీ, పెద్దది ఒక నార్మల్ టీవీ పెద్దది తీసుకొచ్చి దానికి వీసీఆర్ పెట్టి అందరినీ పిల్లల్ని లైన్లో కింద కూర్చోబెట్టి చూపించేవారు. చూపించిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు ఈ జంతువుల గురించి. సో అంటే అప్పట్లో అది తెలియదా దానివల్ల ఇది ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అని. బట్ ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే చైల్డ్హుడ్లో స్కూల్ నుంచి పేరెంట్స్, ఫ్యామిలీ వాళ్ళందరూ ఇచ్చిన మోటివేషన్ ఆర్ ఇంట్రెస్ట్ వల్లే ఇటు సైడ్ ఈ ఫీల్డ్లోకి రావాలనిపించిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎన్సీసీలో ఉండడము, ఎన్సీసీలో ఉన్నప్పుడు అడవుల్లోకి వెళ్ళడం, సడన్గా పాము ఏదో కనిపించడం, అందరు ఆగి దాన్ని చూడడం కొంతసేపు. మా ఎన్సీసీలో వీళ్ళు వస్తారు కదా మాతో పాటు సార్ వాళ్ళు చూపించి ఇది ఈ పాము ఇది విషపూరితమైన పాము కాదు, ఇది ఏం చేయొద్దు, కాటేసినా మనకేం కాదు, మీకు కావాలంటే పట్టుకుంటారా అని దాన్ని పట్టుకొని వాళ్ళ దగ్గర తీసుకొచ్చి. సో ప్రతి పాయింట్ అండి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే స్కూల్లో అయిన ఎడ్యుకేషన్ నుంచి కాలేజ్ మాది బయట నేచర్కి దగ్గరలో ఉండింది. యుఎస్లో కూడా చదువుకున్న యూనివర్సిటీ మొత్తం అడవుల్లోనే ఉండేది, లిటరల్ అడవిలాగా ఉండేది. సో ఎప్పుడు నేచర్కి దగ్గరగానే ఉండింది. ఓకే. సో ఇప్పుడు ఉండడం కూడా అందుకే నేను ఊరవతలు ఎక్కడో ఏఓసీ దగ్గర ఉంటాను. ఎందుకంటే ఇటు వస్తే నాకు ఆ అడవి ప్యాచ్ కనిపిపోయేసరికి ఇదేదో ఒక ఫారెన్ ప్లేస్ ఏమో నాకు ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటున్నారు. సార్ ఇన్ని అంటే ఫారెస్ట్ కానీ ఇవన్నీ మీరు తిరిగారు అంతా, కాకపోతే ఎప్పుడైనా కానీ ఫోటోగ్రఫీ కానీ ఇట్లా తీస్తున్నప్పుడు మీరు వెళ్తున్నప్పుడు అనిమల్ అటాక్స్ కానీ ఇట్లా ఏమైనా జరిగాయండి. అంటే మళ్ళీ యానిమల్ అటాక్ ఎప్పుడు చేస్తుంది అంటే అది ఇస్తుంది సిగ్నల్. ప్రతి జంతువు మనకి సిగ్నల్ ఇస్తుంది అటాక్ చేసే ముందు. ఇప్పుడు ఇంటి బయట ఊరుకుక్క కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళేసరికి ఒక సౌండ్ చేస్తే మనం దాన్ని చూసి ఇంకా క్యూరియాసిటీతో దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే అది రోజు చూస్తున్న కుక్క కాబట్టి అది కొంచెం అరిచే మోడ్లోకి వచ్చేసరికి మనం వెళ్ళిపోతాం పక్క నుంచి, ఎందుకురా బాబు దీంతో పెట్టుకోవడం అని. బయట అడవిలో జంతువులు కూడా అంతే, ఒక సిగ్నల్ ఇస్తుంది. ఏ జంతువు చూడగానే అటాక్ చేయదు, ఎస్పెషల్లీ కార్నివోరస్ మీట్ ఈటింగ్ యానిమల్ ఏది అటాక్ చేయదు. ముందు ఒక సిగ్నల్ ఇస్తుంది, ఇచ్చిన తర్వాత అది అటాక్ చేయడానికి ఆ సిగ్నల్ మనం అర్థం చేసుకోవాలి. ఈ అర్థం కాని టైంలో ముందు ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు ఒకసారి యుఎస్లో ఉన్నప్పుడు యెల్లోస్టోన్ నేషనల్ పార్క్లో ఒక బైసన్ అటాక్ చేసింది. బైసన్ అంటే అడవి దున్నపోతు, పెద్ద ఉంటాయి, మొత్తం వూల్ లాగా ఉంటుంది హెయిర్. అది అటాక్ చేసింది. అటాక్ అంటే పరిగెత్తింది. ఇప్పుడు పెద్ద బరువు అంటే భారీగా ఉన్న జంతువు ఏదైనా పరిగెడితే మనం జిగ్జాగ్గా పరిగెట్టాలి, ఇవన్నీ తెలుసు కాబట్టి అలా పరిగెట్టాను. కానీ నా కెమెరా విరిగిపోవడము, ఒకసారి ఒక నాన్ వెనమస్ స్నేక్ కాటేయడం, ఇవన్నీ అయ్యాయి. బట్ నాకు తెలియనప్పుడు, జంతువు గురించి ఇంకా మొత్తంగా తెలుసుకోనప్పుడు, ఫోటోగ్రఫీ అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఉట్టి ఫోటో తీయడము అని అనుకున్నారు స్టేజెస్ అవి. తర్వాత జంతువు గురించి తెలుసుకోవడం ఇంకా ముఖ్యం అని తెలిసిన తర్వాత ఎప్పుడు అటాక్ అవ్వలేదు. ఓకే. అంటే మీకు కొన్ని ఫొటోస్ కూడా చూశాను, ఏంటంటే ఆ హిపోస్ కొన్ని అన్నీ ఉన్నప్పుడు సో దాని ముందు అంటే ఎక్కువ డిస్టెన్స్ అనేది కూడా లేదు, ఆడ ఫొటోస్ తీయడం అనేది కానీ కొంచెం సాహసం అనిపించిందండి. సాహసం అంటే అదేనండి, ఇప్పుడు నన్ను మీరు తీసుకెళ్ళి ఒక 2,000 మంది మధ్యలో పెళ్లి ఫోటో తీయమంటే నాకు సాహసం అది. ఎందుకంటే నాకు తెలియదు ఏ మనిషి కొడతాడో, ఏ మనిషి ఎటు నుంచి వస్తాడో తెలియదు. ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్కి వెడ్డింగ్ ఎలా హ్యాండిల్ చేయాలో ముఖ్యం, ఫోటోగ్రఫీ సెకండ్ వస్తుంది. కెమెరా సెట్టింగ్లో అవన్నీ బాగానే ఉంటాయి, ఆ నిమిషంలో వెడ్డింగ్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఎలా ఇంపార్టెంటో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్కి కూడా. ఫ్యాషన్ కూడా తీసుకోండి, వెనక కలర్ ఏమి ఉండాలి, మేకప్ ఏ టోన్లో ఉండాలి, ఇవన్నీ ఆలోచించాలి. వాటి సెట్టింగ్స్ గురించి, కెమెరా సెట్టింగ్స్ గురించి లాస్ట్కి ఎప్పుడో ఆలోచిస్తాడు, లేకపోతే ఫస్ట్లో నేర్చుకొని వదిలేస్తాడు.
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కూడా అంతే. ఫోటోగ్రఫీ, కెమెరా సెట్టింగ్లు, డివైస్ ఏం వాడాలి, ఇవన్నీ స్టార్టింగ్లో నేర్చుకునేవే. దాని తర్వాత అంతా మీరు జంతువు గురించి నేర్చుకోవాలి. ఈ జంతువుకి ఎంత దగ్గర నుంచి నేను ఫోటో తీయచ్చు, దానికి అసలు దగ్గరగా వెళ్ళొచ్చా వెళ్ళలేనా. ఇప్పుడు నాకు తెలిసిన ఫోటోగ్రాఫర్లు కొందరు ఏనుగులు ముందు పడుకొని ఫోటోలు తీసేవాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు నన్ను చేయమంటే నేను చేయలేను, ఇంకా నాకు ఏనుగు గురించి అంత తెలియదు. అదే నేను ఇప్పుడు నాకు హిప్పో గురించి తెలుసు, అది కొంచెం లేజీగా ఉంటుంది, అది లేచి పరిగెత్తి వార్నింగ్ ఇస్తే లేచి వచ్చేయాలి అన్న విషయం తెలుసు. అక్కడ వరకు తెలుసు కాబట్టి అక్కడ చేశాను నేను ఆ పని. ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, ఒక 1000 మంది మధ్యలో మనిషి నుంచి 1000 మంది మధ్యలోకి వెళ్ళాలంటేనే నాకు భయం. ఫస్ట్ థింగ్, ఇంతమంది జనాలు ఉంటారా, ఎందుకంటే నేను జనాలను అంతమందిని చూడలేదు. చూసిన జనాలు 100-200. ఇది 1000 మందిని ఇప్పుడు మహాకుంభకి అయింది మొన్న రీసెంట్గా, కోట్లల్లో వచ్చారు జనాలు. అక్కడ ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. ఇప్పుడు స్ట్రీట్ ఫోటోగ్రాఫర్లు వాళ్ళు వెళ్ళి తీస్తారు, నన్ను వెళ్ళి తీయమంటే నాకు భయం. నేను వాళ్ళని చూసి సాహసమే అనుకోవాలి అంటాను నేను. ఎందుకంటే ఇంతమంది మనుషుల్లో నేను ఇంకా కెమెరా ఎలా వాడాలి ఏంటో నాకు తెలియదు. నేచర్లో తీయడం ఇంకా ఈజీ, అంటే చాలా కామ్గా ఉంటుంది, మీకంటూ మీరు ఉంటారు. మీరు యానిమల్ గురించి తెలిస్తే చాలు, వెనక్కి తిరిగితే ఇంకో కారు వచ్చి గుద్దేస్తుందన్న భయం లేదు మీకు. సో రిలేటివ్గా మీకు జంతువు గురించి తెలుసుకుంటే ఫోటోగ్రఫీ పార్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. బట్ ఏంటంటే పేషెన్స్ ఉండాలి. ఓకే, ఈ పాము కరిచిందని చెప్పేసి మీరు అన్నారు కదా, సో ఇది కూడా సేమ్ ఎల్లో స్టోన్ కాదండి, ఇండియాలోనే అయింది అది. నీళ్ళలోకి దిగి ఫోటో తీద్దామని వెళ్ళేసరికి నీటి కట్ల పాము అంటారు, చెకర్డ్ కీల్ బ్యాక్ అంటారు. అది విషం ఏమి ఉండదు కానీ గట్టిగా పట్టుకుంటుంది, అది కాల్ని పట్టుకొని. సో ఆ టైంలో ఎట్లా సర్వైవ్ అయ్యారు మీరు? అది గట్టిగా పట్టుకుంటుంది, విషం ఏమి ఉండదు దాంట్లో. వెనమ్ స్నేక్ కాదు, వెనం లేదు కాబట్టి పర్లేదు. వెనం ఉండుంటే అది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఆల్రెడీ వెనం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చూసుకొని కాటు బట్టి అది ఏది విషం ఉన్న పాము కాటేసిందో, విషం లేని పాము కాటేసిందో అని చూసుకొని దాన్ని బట్టి ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడము, రెడీగా ఉండాలి. ఓకే, మనం అలర్ట్గానే ఉండాలి అడవిలో ఉన్నప్పుడు. సో మీరు వెళ్ళేటప్పుడు యూజువల్గా ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ ఏదైనా సంథింగ్ ఎమర్జెన్సీ పర్పస్ అన్ని క్యారీ చేస్తాం. కొన్ని క్యారీ చేస్తాము, బట్ ఏంటంటే అడవి మీకు ఆల్రెడీ నేర్పిస్తుంది ఏంటంటే అవేర్గా ఉండడం. ఇప్పుడు మనకి సిటీలో ఉన్నట్టు, ఇప్పుడు సిటీలో రోడ్డు క్రాస్ చేయాలనుకోండి, మన రోడ్డే కదా అని ఫోన్ చూసుకుంటూ క్రాస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అడవిలో నేను పనులు చేయలేను, నేను ఎప్పటికీ అలర్ట్గా ఉండాలి. ఎటు సైడ్ నుంచి ఎప్పుడు ఏ జంతువు వస్తుందో కూడా తెలియదు. మనం కూడా అలాగే ఉండాలి కదా జనరల్గా. ఇప్పుడు మనిషిగా మనం ఉండాలనుకుంటే మన చుట్టూ సరౌండింగ్స్ మనం స్టడీ చేస్తూనే బతకాలి. అది మర్చిపోతున్నామనే మా కంపెనీ స్టార్ట్ చేసింది. జనాల్ని మళ్ళీ అడవిలోకి తీసుకెళ్ళాలి, అన్నీ కాన్సన్ట్రేట్ చేసి వింటాం, అన్నీ కాన్సన్ట్రేట్ చేసి చూస్తాం. ఒకప్పుడు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం 10 రోజుల క్రితం చదివిన న్యూస్, పొద్దున్న అరుగు మీద కూర్చొని చదివిన న్యూస్ పేపరు 4 రోజుల తర్వాత కూడా తాతగారు మనకి చెప్పేసేవారు, అరే న్యూస్ ఇదిరా, డీటెయిల్స్ ఇవి, నంబర్లు ఇవి, సెన్సెక్స్ ఇంత పడింది, ఇది అది అండదా చెప్పేవారు. మనం పొద్దున్న చూసిన స్టాక్ మార్కెట్ నెంబర్ మనకు రాత్రి గుర్తుండట్లేదు, ఎందుకంటే మనం చాలా ఇన్ఫర్మేషన్తో అక్కర్లేని ఇన్ఫర్మేషన్ దాంతో ఫిల్ చేస్తున్నాం కాబట్టి మనకు కావాల్సిన నాలెడ్జ్ రావట్లే. ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనతో, ఇవాళ గూగుల్లో టైప్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాలెడ్జ్ లేదు, విజ్డమ్ లేదు. వాళ్ళకు ఉన్నంత విజ్డమ్ మనకు లేదు, ఎందుకంటే వాళ్ళు డిస్కనెక్టెడ్గా ఉండేవాళ్ళు, ఎంత కావాలో అంతే కనెక్ట్ అయ్యేవారు. రోజుకి వాళ్ళకు ఉండే డిజిటల్ స్పేస్ ఏంటంటే ఆ రేడియో 10 నిమిషాలు చూడటము, లేకపోతే ఈమెయిల్స్ చెక్ చేసుకునే టైంలో కూడా, కంప్యూటర్ ఉన్నప్పుడు ఈమెయిల్స్ చెక్ చేసుకునే వాళ్ళు కూడా ఆ 4 గంటలు ఈమెయిల్స్ చెక్ చేసుకునే వాళ్ళు, రోజంతా ఆఫీస్ నార్మల్ పనులు అవి చేసుకునేవాళ్ళు. ఇవాళ మనం ఆఫీస్కి వెళ్తున్నా కూడా మనకి ఏమైనా ఈమెయిల్ వచ్చిందా మనం చెక్ చేసుకోవచ్చు, కానీ పని ఎంత అవుతుంది, ప్రొడక్టివిటీ ఎంత మారింది. అంటే ఇందాక మీరు అన్నారు ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్కి కావాల్సింది పేషెన్స్ కూడా అని చెప్పేసి. అవునండి, సో అంత పేషెన్స్ ఉండాలా సార్? అంటే మనకు కావాల్సిన ఫోటో రావాలంటే పేషెన్స్ ఉండాలి. ఓకే, ఏది కావాలంటే అది వెళ్ళి తీసేసి వస్తానంటే పేషెన్స్ అక్కర్లేదు. మనకు కావాల్సింది మనం తీసుకోవాలంటే పేషెన్స్ రావాలి. ఈ మీ యొక్క జర్నీలో కంప్లీట్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా కానీ ద బ్యూటియెస్ట్ థింగ్ అంటే అనిమల్స్ పరంగా కానీ అరే మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అనిపించింది ఏది, ఏదైనా మూమెంట్ కానీ ఇలా అందా? అంటే ప్రతి ఎన్కౌంటర్, అడవిలోకి వెళ్ళిన ప్రతిసారి ఎవ్రీ ఎన్కౌంటర్ ఈజ్ వెరీ మెమొరబుల్ అండి. చాలా అంటే ఎందుకంటే ప్యూర్గా ఉంటుంది, యానిమల్ ఎమోషన్స్ చాలా ప్యూర్, ఒక మెటీరియల్తో టై చేసినవి కాదు.
ఇప్పుడు ఒకసారి ఆఫ్రికాలో ఒకసారి ఒక జింక లాంటిది ఉంటుంది, టోపీ అంటారు దాన్ని. దాని పిల్ల పుట్టి ఇలా కింద పడిపోగానే ఒక హైనా, తోడేలు లాంటిది హైనా హైనా వచ్చి దాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది పిల్లని. ఇలా ఇంకా కింద పడింది, తల్లి కూడా తిరిగి చూడలేదు, పట్టుకొని హరిపోయింది. ఓకే, మనం ఏమనుకుంటాం, క్రూరం ఇది అనుకుంటాం. మేము ఆ యానిమల్ హైనాని ఫాలో అయితే తెలిసిందంటే దాని పిల్లలకి ఫుడ్ పెట్టడానికి తీసుకెళ్ళిందని. సో అడవిలోకి వెళ్ళినప్పుడు ప్రతిరోజు మనకు ఒక అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది, మనం చూస్తున్నది కరెక్టా కాదా. బట్ అవి ఎప్పటికీ మన స్క్రిప్చర్స్, మనం పురాణాల్లో మాట్లాడుకున్నట్టు లేకపోతే ఏ రిలీజన్లలో మాట్లాడినట్టు ఒక అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది మనలో. ఇది మంచా ఇది చెడా, ఇది మంచా ఇది చెడా, కానీ ఇది దాని సర్వైవల్ కోసం చేస్తోంది అని తెలుసుకున్న టైంలో అదొక బ్యూటిఫుల్ మూమెంట్. ఇప్పుడు ఒకసారి మేము ఒక తల్లి లయన్ 4 పిల్ల లయన్స్ని తీసుకెళ్తూ కనిపించింది. ఓకే, దాన్ని మొత్తం ఫాలో అయ్యాం రోజంతా. నెక్స్ట్ డే పొద్దున్న వచ్చేసరికి తల్లి 2 పిల్లలే ఉన్నాయి, 2 పిల్లలు చచ్చిపోయాయి. ఓకే, సో ఇవన్నీ ఒక 2-3 డేస్ పేషెన్స్ అన్నాను కదా, ఒక 2-3 డేస్ వాటిని ఫాలో అయ్యి తర్వాత తెలిసింది ఏంటంటే, మనం జనరల్గా ఏమంటాం, సింహం అడవికి రాజు, ఎందుకంటే దాని తిండి అది వేటాడుకొని తింటుంది, వేరే దాని తిండి ముట్టుకోదు అని. నేను మీకు ఒక ఫోటో పంపిస్తాను చూడండి. ఆ ఫోటోలో ఏంటంటే లయన్స్ అన్నీ ఒక గట్టు మీద కూర్చొని ఉంటాయి, ఒక చచ్చిపోయిన హిపోపోటమస్ ఉంటుంది, దాన్ని తింటూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక స్టోరీ టెల్లర్గా మాట్లాడితే ఆకలిని మించిన జంతువు లేదు, ఆకలి నుంచి మించిన శత్రువు మరొకటి లేదు, శత్రువు లేదు, జంతువు లేదు. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆకలి వల్ల, ఆకలి అంటే తిండి ఒక్కటే అవ్వక్కర్లేదు, పవర్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు. దీంట్లో దేనివల్లన్నా నార్మల్ మనుషుల్లోనే మనకి ఇప్పుడు ఒక అన్నదమ్ముల మధ్యలో గొడవ అవ్వచ్చు, నార్మల్గా ఉండే బిహేవియర్ మారిపోతుంది. అలాంటిది లయన్ది మారదా? ఎందుకు మారుతుంది. మారినప్పుడు ఏమైంది, అది వేటాడడం మానేసి, బికాజ్ అవి మొత్తం ఇంజూర్ అయి ఉన్నాయి, దాని చుట్టూ పిల్లలు చచ్చిపోయి ఉన్నాయి, ఇలా ఉండేసరికి అవి దాని నార్మల్ బిహేవియర్ మానేసి ఒక చచ్చిపోయిన హిప్పోని తింటున్నాయి. సో అదొక స్పిరిచువల్ జర్నీ కూడా మనకి. అంటే అది స్పిరిచువల్ జర్నీ ఎప్పుడు అవుతుందంటే, కెమెరాతో ఒక ఫోటో తీసి పక్కకు పెట్టి మనం ఆలోచించినప్పుడు. ఓన్లీ కెమెరాతోనే వెళ్ళడం, ఇంతవరకు మనం మాట్లాడుకున్నట్టు ఉత్తి కెమెరాతో వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చామా అనుకున్నా, అడవి మనకి ఏం నేర్పిస్తోంది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే టైగర్స్ యూజువల్గా మీరు వాటి వెనకాల మీరు వెళ్తూ ఉంటారు, మీరు ఇందాక చెప్పారు కదా, నైట్ టైమ్స్ ఎట్లా చేస్తారండి? అంటే వాటి వెనకాల ఫాలో అవుతుంటారా? నైట్ వెళ్ళమండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద జంగల్స్ క్లోజ్ చేసేస్తారు రాత్రి, ఎందుకంటే మనం వెళ్తున్న స్పీడ్కి వాటికి తెలియదు. అండ్ జంతువులు కూడా వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్న దాంతో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లోజ్ చేసేస్తారు. బట్ ఎప్పుడన్నా అడవిలో ఉంటే రాత్రులు కొన్నిసార్లు ఎన్కౌంటర్ అవుతుంది. బట్ నడిచి వెళ్ళమని ఎప్పుడు నడిచి వెళ్ళలేదు. రాత్రి గెస్ట్ హౌస్లో ఉండడము, గెస్ట్ హౌస్లోంచి బయటకు చూడడము, అలాగే అడవిలో ఒక సేఫ్ ప్లేస్లో, ఫెన్స్డ్ ప్లేస్లో ఉండి పులుల్ని చూడడమే, కానీ రాత్రులు వెళ్ళడం నేను రికమెండ్ కూడా చేయను జనరల్గా జనాలకి. యూజువల్గా ఎప్పుడైనా కానీ అంటే అడవిలో తప్పిపోయిన సందర్భాలు కానీ ఇట్లా ఏమన్నా ఉందా లైఫ్లో? ఇట్లా ముందు అంటే వెరీ ఎర్లీ స్టేజెస్లో తప్పిపోవడం అంటే ఇంకోళ్ళని తోడుగా తీసుకెళ్లకుండా ఏదో ఎగ్జైట్మెంట్, మనకి ఏదో ఫోటో వస్తుంది, స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటుంది కదండి. ఏంటంటే ఫోటోకి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు మీతో మాట్లాడిన స్టోరీ కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం కదా, మనం వరల్డ్కి ఏం చూపించాలి, ఈ ఫోటో వస్తే ఈ ఫోటో ఎవడు తీయలేదు, ఈ ఫోటో పెడితే మనకి ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో లైక్లు ఎక్కువ వస్తాయి, కమెంట్స్ ఎక్కువ వస్తాయి, మనం ఫేమస్ అవుతాము, ఇలాంటి మాటలన్నీ అనుకుంటూ ఎర్లీ స్టేజెస్ 2016-17 టైంలో అడవిలోకి ఒక్కడనే వెళ్ళడం, ఎవరికి ఏం చెప్పకపోవడం, ఈ ఫోటో వస్తుంది అనుకోవడం, వెళ్ళడం, తప్పిపోవడం అయ్యాయి. నాకు అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే అనుకోవచ్చు. ఎక్కడ నెల్లూరు డిస్టిక్లో మా పెద్దమ్మ వాళ్ళు ఉంటే వెళ్ళినప్పుడు ఆ కొండ అంటే అడవి, సో కొండ ఎక్కుతూ ఉంటే వెళ్ళాము. వెళ్ళే రూటు వచ్చే రూట్ ఒకటి కాదు, అంటే ఇది ఒకటే కదా అని అనుకుని వచ్చేస్తే తప్పిపోయాం. హాఫ్ డే ఎట్లా అయిపోయిందంటే అడవిలో ఏదొచ్చి ఎప్పుడు ఏమొస్తుందని కూడా ఒక భయం అనేది భయం ఉంటుంది. మీరు దానికంటారు, అడవనే కాదు మనకి తెలియని చోట ఎక్కడన్నా మనకు భయం వేస్తుంది. అంటే అడవి అయితే
అరే ఇక్కడ ఈ చెట్టు ఉంది సరే కొంచెం అనుకొని మనం అట్లా వెళ్ళినా కానీ రిటర్న్ వచ్చేటప్పటికి అదా కాదంది కూడా తెలియదు. కానీ మీరు ఆలోచించండి, ట్రైబ్స్ ఇప్పుడు లోకల్ ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళు రోజు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి ఏ గూగుల్ మ్యాప్ అక్కర్లేదు. వాళ్ళు నేచర్కి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ దారిలో వెళ్తున్నామో ఏ దారిలో వస్తున్నామో వాళ్ళు గుర్తుపెట్టుకోగలరు. ఇంతవరకు మనం మాట్లాడిన టాపిక్ వస్తే వాళ్ళు 100% అంతా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తారు. మనం ఏం చేస్తుంటాం మోస్ట్లీ ఏమో మాట్లాడుకుంటూ పాటలు పెట్టుకొని నడుచుకొని వెళ్తుంటాం కాబట్టి మనం పరిసరాలు చూడం. పరిసరాలు మనం పరిశీలించుకోవడం కాబట్టి ఏమవుతుందంటే మనం అడవిని చదవం కాబట్టి తప్పిపోతాం. ఇప్పుడు ఆఫ్రికాలోనే ఉంది, ఆఫ్రికాలో లోపల మేము కెన్యాలో ఉన్నప్పుడు మా డ్రైవర్స్ అందరూ లోకల్ మసాయి ట్రైబ్ వాళ్ళే, అక్కడ ఉన్న ట్రైబ్ వాళ్ళే. వాళ్ళు ఏ మ్యాప్ పెట్టుకోరు, డ్రైవ్ చేసి తీసుకెళ్తారు, చీకట్లో డ్రైవ్ చేసి వెనక్కి వచ్చేస్తారు. మ్యాప్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు మీకు ఒక ప్లేస్ మొత్తం వైడ్గా కనిపిస్తుంది, రోడ్ లేదు ఏం లేదు, ఎలా డ్రైవ్ చేయగలరు? వాళ్ళు పర్వతాలను దేనిలో ల్యాండ్ మార్క్గా పెట్టుకుంటారు, ఇలా వెళ్ళిపోదాం ఇలా వచ్చేద్దామని పెట్టుకుంటారు, వాళ్ళు చేయగలరు. వాళ్ళకి మీరు చీకట్లో తీసుకెళ్ళినా వాళ్ళు వెళ్ళి వచ్చేయగలరు. ఎందుకంటే వాళ్ళు నేచర్కి అంత దగ్గరగా ఉన్నారు. మన గిరిజనులు ఉన్నారు, మన చెంచు ట్రైబ్స్ ఉన్నారు, కోయా ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీరు అడవిలోకి వెళ్ళి ఇది ఎక్కడుంది అంటే వాడు మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్తాడు. నేను ఇవాళ లగ్డీ కప్పులకి వెళ్ళాలంటే మనకు గూగుల్ మ్యాప్ కావాలి, ఒక ప్లేస్ కావాలంటే. ఎందుకంటే మనం అంత స్కాన్ చేయలేం, మన కెపాసిటీ తగ్గిపోయింది, మన బ్రెయిన్కి ఉంది తగ్గిపోయింది కెపాసిటీ. అందుకే మీరు అన్న మనిషి కూడా ఒక సామాజిక జంతువే అని చెప్పేసి. జంతువే కానీ ఒక సామాజిక జంతువు, కానీ మనం ఇంకా చాలా వీక్. ఇంటెలిజెంట్ మనం కొంచెం ఇంటెలిజెంట్ అంతే. ఇంటెలిజెంట్ అంటే మనకు వచ్చిన నాలెడ్జ్ వరకు మనం ఇంటెలిజెంట్. అంటే ఒక సెల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలి, ఒక కోడ్ ఎలా రాయాలి, ఒక కార్ ఎలా డ్రైవ్ చేయాలి, ఈ విషయాల్లో మనం ఇంటెలిజెంట్ తప్పితే జంతువులు మనకన్నా కొన్ని విషయాల్లో చాలా ఇంటెలిజెంట్ జంతువులు ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నో స్పీసీస్ కానీ జంతువులు కానీ ఎన్ని మీరు చూశారు, చాలా జంగల్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి వాట్స్ ద డేంజరస్ అనిమల్ అంటే ఏం చెప్తారు మీరు? మోస్ట్ డేంజరస్ యానిమల్ హ్యూమన్ అండి. ఓకే, హ్యూమన్. నేను ఎందుకు అంటాను అంటే నేను మీకు ఒక వెబ్సైట్ పంపిస్తాను. ఇప్పుడు జనరల్గా ఒక లయన్స్ తీసుకుంటే ఒక 10 లయన్లు కలిస్తే ఒక ప్రైడ్ అంటారు. లయన్ సమూహాన్ని మొత్తాన్ని కానీ ఒక ప్రైడ్ అంటారు. ఒక 10 లయన్లు కలిపి 3 రోజులకి ఒక బఫెలోని చంపుతాయి. కేప్ బఫెలో అనుకోండి, నార్మల్ మన బఫెలో కన్నా కొంచెం పెద్ద సైజు, ఎక్స్ట్రా లార్జ్ బఫెలో అనుకుందాం. మన పిజ్జా మాటల్లో తీసుకుంటే ఒక ఎక్స్ట్రా లార్జ్ బఫెలోని చంపాయి 10 లయన్లు కలిపి. మళ్ళీ 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ వేట చేస్తాయి. అంటే ఏంటి, ఎంత తీసుకున్నా ఇన్ని లయన్ పాపులేషన్లు తీసుకున్నా మ్యాక్సిమమ్ ఒక 40,000 40,000 బఫెలోస్ని చంపుంటాయి అనుకోండి. నేను మీకు ఒక వెబ్సైట్ పంపిస్తాను, యుఎస్ యానిమల్ క్లాక్ అని ఉంటుంది. జస్ట్ యుఎస్లో లాస్ట్ 70 రోజులు అయి ఉంటుంది కదా, 2025 స్టార్ట్ అయ్యి సుమారు 90 అవ్వలేదు ఇంకా, ఎందుకంటే 3వ నెల ఇంకా కంప్లీట్ చేయలేదు. 2.5 months అయింది. జస్ట్ యుఎస్లో 3.5 కోట్ల బఫెలోస్ని చంపారు, క్యాటిల్ని చంపారు తిండి కోసం. 3.5 కోట్లు జస్ట్ యుఎస్ అంటే ఇండియాలో 1/3 పాపులేషన్. ఏంటి, ఓన్లీ బఫెలోస్ గురించి మాట్లాడుతున్నాం, ఓన్లీ క్యాటిల్ గురించి, అంటే ఆవులు గేదెల గురించి మాట్లాడుతున్నాం. అది కాక కోళ్ళు, చేపలు, టర్కీలు, ఇవన్నీ తినడానికి జస్ట్. ఇవి కాక మనం రోడ్డు మీద ఏడాదికి జస్ట్ ఉట్టి యుఎస్లో 500 మిలియన్ యానిమల్స్, 500 మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 50 కోట్ల యానిమల్స్ని చంపుతున్నాం ఓన్లీ యుఎస్లో రోడ్ కిల్స్ వల్ల. రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్గా ఒక యానిమల్ వచ్చింది, చూసుకోలేదు, గుద్దేశం, స్పీడ్గా వెళ్తున్నాం కాబట్టి. అలాగా 500 మిలియన్ యానిమల్స్ అండ్ బర్డ్స్ చచ్చిపోతాయి ఏడాదికి. ఓకే, ప్రతి మనిషి చేస్తున్న అఘాయిత్యాల వల్ల ప్రతి రోజు కొన్ని స్పీషీస్ అంతరిస్తున్నాయి. ఓకే, రోజుకి కొన్ని స్పీషీస్. సో ఏది భయంకరమైన జంతువు మీరు చెప్పండి? అండ్ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి అని అంటే సో ఇప్పుడు వచ్చే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫస్ట్ జంతువు గురించి నేర్చుకోండి, అడవిని చూడండి, అడవి గురించి నేర్చుకోండి. కెమెరా తీసుకెళ్ళచ్చు, పర్లేదు. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన
తెలుగు ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, ఇండియన్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. అందరూ ముందు అడవిని తెలుసుకున్న వాళ్ళే తప్ప కెమెరా పట్టుకొని అడవికి వెళ్ళలేదు. మనం వాళ్ళ జర్నీ మొత్తం చూడకుండా ఆ లాస్ట్ పార్ట్ వీళ్ళు ఫోటోలు తీస్తున్నారే అని కొంచెం కాస్ట్లీ ఎక్విప్మెంట్ కొనుక్కొని అడవిలోకి వెళ్ళి కాస్ట్లీ ఎక్విప్మెంట్ కొనుక్కున్నాం కదా కాబట్టి కొంచెం మనం అనెతికల్గా వెళ్ళి ఫోటోలు అన్న తీయచ్చు, యానిమల్ గురించి తెలియకుండా దగ్గరికి వెళ్ళి ఫోటో తీద్దాం ఎందుకంటే మంచి ఫోటో వస్తుంది, ఓ 100 లైక్స్ వస్తాయి, 200 లైక్స్ వస్తాయి అని అనుకోకుండా ఆ లైక్లు అవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు ఆర్ట్ అనేది జనరల్గా ఎనీథింగ్, ఎనీ ఆర్ట్, జర్నలిజం నుంచి తీసుకొని పోయిటరీ, పెయింటింగ్, స్కల్ప్చర్స్, ఫోటోగ్రఫీ, డ్యాన్స్, ఏది తీసుకున్నా ఆర్ట్ అన్నది ఒక క్వశ్చన్ మనకి తిరిగి ఇవ్వకపోతే ఆర్టే కాదు అది. మనకు ఒక క్వశ్చన్ ఇవ్వాలి, మనకంటూ ఒకటి ఇవ్వాలి, దానివల్ల మన సమాజానికి ఇంకో క్వశ్చన్ ఇవ్వాలి. ఇవి మెయిన్గా చూసుకోవాలి. సో ఫోటోగ్రఫీ అన్నది చిన్న పార్ట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో. దాంట్లో చదవడం వస్తుంది, ప్రతి జంతువు గురించి తెలుసుకోవడం వస్తుంది, అడవులకి వెళ్ళి మాట్లాడడం తెలియాలి, జనాల్ని కలవాలి, జనాలతో మాట్లాడాలి, అక్కడ ఉండే గిరిజనుల్ని కలవాలి, వాళ్ళ కష్టాలు ఏంటో తెలియాలి, అప్పుడే మనం కన్జర్వేషన్ గురించి దేని గురించి మాట్లాడచ్చు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ అన్నిట్లో ఎక్కడో మధ్యలో ఎప్పుడన్నా ఒక జంతువు వస్తే దాని ఫోటో తీసి ఈ స్టోరీ అంతా చెప్పాలి. ఓకే, ఇప్పుడు మన ఫోటోలు ఫేమస్ అవుతాయి, అయిన రోజు ఫోటో ఎందుకు ఫేమస్ అయిందంటే నేను ఫలానా కెమెరాతో తీసాను కాబట్టి నేను పెద్ద ఫోటోగ్రాఫర్ అని చెప్పుకునే బదులు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, నేను ఈ బ్రాండ్ వాడతాను, నేను సోనీ వాడతాను, నేను క్యానన్ వాడతాను కాబట్టి నాకు మంచి ఫోటోలు వచ్చాయి అని చెప్పాయి కన్నా అసలు మీరు అడవికి వెళ్ళండి, దేంతో అన్నా వస్తాయి ఫోటోలు. సోనీతో వచ్చే ఫోటోలు క్యానన్తో వస్తాయి, క్యానన్తో వచ్చే ఫోటోలు నైకాన్తో వస్తాయి, దేంతో అన్నా వస్తాయి. కానీ నేను అడవి గురించి తెలుసుకోవాలి, నా జంతువుల గురించి తెలుసుకోవాలి, జంతు బిహేవియర్ తెలుసుకోవాలి, అవి ఎందుకు అంతరిస్తున్నాయో తెలుసుకోవాలి, అవి అంతరించకుండా ఉండడానికి నేనేం చెయ్యాలో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక ఫోటో తీయాలి, తీసి దీని స్టోరీ చెప్పాలి, ఈ అంతా స్టోరీ అంతే. ఓకే, అంటే ఈ సర్వైవింగ్ ఎలా అండి మీరు? మనకి ఈకో టూరిజం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఏంటంటే ఈ అడవికి పరిసరాల్లోనే రిసార్ట్స్ కట్టుంటారు. ఇప్పుడు మనకి హైదరాబాద్కి దగ్గరలో అయితే తిప్పేశ్వర్ అని ఉంది, మన నిజామాబాద్ దాటిన తర్వాత, ఆదిలాబాద్ దాటిన తర్వాత తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ సాంచురీ, నాగ్పూర్ కొంచెం ముందుకెళ్తే తాడోబా టైగర్ రిజర్వ్, పెంచ్ నేషనల్ పార్క్, ఇవన్నీ అన్ని ప్లేసుల్లో రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్లో ఉండొచ్చు మనం. ఓకే, రిసార్ట్స్లో మనకి అన్ని సౌలభ్యాలు దొరుకుతాయి, మంచి ఫుడ్ దొరుకుతుంది, ఇంకా యాక్చువల్లీ మనకి సిటీలో కన్నా మంచి ఫుడ్ దొరుకుతుంది, ఎందుకంటే పొలం నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి మనకి ప్లేట్లో పెడతారు. సో మీకు ఫర్టిలైజర్స్ వాడక్కర్లేదు. మనం ఇక్కడ ఆర్గానిక్ అని మాట చెప్పి ఓ 100 రూపాయలు ఎక్స్ట్రా కట్టి దొరికే ఫుడ్ అక్కడ మనకి న్యాచురల్గా దొరుకుతుంది. సో బాధ లేదు, ఉండడానికి ఏం బాధ లేదు. మనం ఏమనుకుంటాం అంటే అడవి అనేసరికి ఏవో చేయి పైన బట్టలు వేసుకొని మనుషులు ఎక్కడో ఉంటాడేమో అనుకుంటాం, కానీ అడవులు చాలా బాగున్నాయి. ఆ టూరిజం పెరిగింది. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కడూ ఎఫర్ట్ చేయగలరు అడవికి వెళ్ళడానికి. అంటే ఖర్చు నార్మల్గా ఎట్లా వస్తుంటుంది దాన్ని, అంటే మీరు సంపాదన కానీ ఎట్లా ఏంటి అనేది సార్? నేను వైల్డ్ లైఫ్ ఎక్స్ప్రెస్ అనే సంస్థ స్థాపించానండి. దాంట్లో ఏం చేస్తామంటే మీకు చెప్పినవి ఇంకా డీటెయిల్డ్గా కార్పొరేట్స్కి చెప్తాం. ఓకే, ఇప్పుడు లీడర్షిప్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి జంతువులో ఒక టైప్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది. ఎలిఫెంట్స్ ఒక టైప్ ఆఫ్ లీడర్స్, చీమలు ఒక టైప్ ఆఫ్ లీడర్స్, యానిమల్స్ లయన్స్ ఒక టైప్ ఆఫ్ లీడర్స్, ఓకే, హనీబీస్ ఒక టైప్ ఆఫ్ లీడర్స్. సో ఈ లీడర్షిప్ అన్నీ మేము ఒక వర్క్షాప్లా తయారు చేసి, ఒక లీడర్షిప్ వర్క్షాప్, మాతో పాటు కార్పొరేట్లో లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఎవరికైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళు కూడా మా టీంలో ఉన్నారు. వాళ్ళతో పాటు తీసుకెళ్ళి వాళ్ళకి కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, సో అది నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. జనాల్ని కూడా తీసుకెళ్తాం ఇండివిజువల్గా, గ్రూప్స్గా, ఎవరైతే అడవి వెళ్దాం అనుకుంటున్నారో. నాన్ ఫోటోగ్రఫీ, ఫోటోలు తీయచ్చు, ఫోటోలు మా మెయిన్ సెల్లింగ్ పాయింట్ కాదు. ఓకే, మీరు ఫోటోలు తీయాలి కాబట్టి మీరు అడవికి రావాలని లేదు, మీరు అడవి గురించి తెలుసుకోవాలి. అడవిలో ఉంటే ఎంత శాంతిగా ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉండగలం అన్నది తెలుసుకోవాలన్న కాన్సెప్ట్తోనే మేము ఆ కంపెనీ స్టార్ట్ చేసాం. సో దాని నుంచే రెవెన్యూ వస్తుంది. ఇంజనీర్స్ ఏం నేర్చుకోవచ్చు అడవి నుంచి. ఒక సాలిపురుగు కట్టగలుస్తుంది గూడు, సిమెట్రిక్గా కట్టగలుస్తుంది. మనం ఒక గీత 2 గీతలు లైన్గా సిమెట్రిక్గా గీయలేం, ఎలా చేయగలుస్తుంది అది? ఇన్ఫ్యాక్ట్ ఒక వీడియో ఇప్పటికీ నాకు భలే ఇన్స్పిరేషనల్. చీమల పుట్ట ఒకటి, దాంట్లో సిమెంట్ మొత్తం డంపింగ్ చేస్తూనే ఉంటారు అనమాట. కంటిన్యూస్గా ఒక 3-4 డేస్ అనేది డంపింగ్ చేసిన తర్వాత అగైన్ దే స్టార్టెడ్ టు మొత్తం తీసి చూస్తే
చీమలకున్న ఆ ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది కూడా సో ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్ థింగ్ అనిలా అనిపిస్తుంటుంది. జపాన్లో మెట్రోస్, యా కొన్ని మెట్రోస్ ఇప్పటికీ చీమలు ఎలాగ నెట్వర్క్ చేస్తాయో దాన్ని ఇన్స్పైర్ అయ్యి కట్టారు, యా ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళకుండే సిటీ మెట్రోస్ ఎంత డిఫికల్ట్గా ఉంటాయి అంటే అర్థం చేసుకోవడం కష్టం. కష్టం. సో దానికి వాళ్ళు చీమల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశారు. బుల్లెట్ ట్రైన్ ఉంది, యా బుల్లెట్ ట్రైన్ కట్టడానికి కింగ్ ఫిషర్ అనే బర్డ్ ఉంది కదా, యా దాని బీక్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశారు. మనం వెల్క్రో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మన వెల్క్రో అంటే తెలుసు కదా మనకి, అతికించడానికి వాడుతూ ఉంటాం బ్యాగులకి వాటికి, వెల్క్రో ఉంది. యా 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 వెల్క్రో యానిమల్స్ నుంచి నేచర్ నుంచి ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యి చేసింది. విండ్ మిల్స్, యా డ్రోన్స్, మీరు ఏదన్నా తీసుకోండి నేచర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చింది. అంతెందుకు మంట మనిషి కనిపెట్టింది కాదు కదా, అడవిలో చూశాడు ఇలా చేయొచ్చేమో అని రాళ్ళని కొట్టాడు వచ్చింది. యా వీల్ మనం నేచర్ నుంచి నేర్చుకుందే. సో స్వతహాగా మనం అందరం దాన్ని కాపీ కొట్టి నేర్చుకుందే అంతే నేచర్ నుంచి. ఖచ్చితంగా అది మాత్రం నిజం సార్. ఫొటోస్ యూజువల్గా మనం చూసే నార్మల్ ఫొటోస్కి అది డిఫరెంట్. కాకపోతే ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి అంటే ఒక ఫోటో కోసం కొన్ని గంటలు వెయిట్ చేస్తుంటారు. ఆ మూమెంట్ క్యాప్చర్ చేయాలి, దాని తగ్గట్టు అన్నీ సెట్ అవ్వాలి, అనిమల్స్ కానీ అన్నీ. సో ఈ టైప్ ఆఫ్ మీరు క్యాప్చర్ చేసిన దానిలో వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఏంటి? వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే నాకు బెస్ట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ప్రతి ఫోటో ఇష్టం అండి. యా ఇన్ టర్మ్స్ ఆఫ్ అచీవ్మెంట్స్ మాట్లాడితే ఒక 2-3 ఫొటోస్కి నాకు ఇంటర్నేషనల్ అవార్డులు రావడం అవి జరిగాయి. సో ఒక జింక ఫోటో ఉంది, దుధ్వా నేషనల్ పార్క్ అని యూపీకి నేపాల్కి బార్డర్లో ఉంటుంది. సో అక్కడ ఏమైందంటే నేను సమ్మర్లో వెళ్ళినప్పుడు ఓ జింకను చూశాను. మొత్తం పొడుగ్గా రోడ్డు ఉంటుంది, ఓ జింక నించొని ఉండింది, మగ జింక కొమ్ములతో. అరే ఈ లైట్ బాగుంది కదా, ఎందుకంటే ఇది హిమాలయాస్ కిందకే వస్తుంది కాబట్టి అక్కడ లైట్ చాలా ప్యూర్గా ఉంటుంది. మనం ఇంతవరకు మాట్లాడుకున్నట్టు లైట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం సిటీలో ఆ లైట్ చూడలేం. ఆరెంజ్ కలర్ నేను మీకు ఫోటోలో చూపిస్తే ఇది ఫోటోషాప్డ్ అంటారు, అరే ఈ లైట్ మీరు ఎడిట్ చేసి తెచ్చారు ఇది అంటారు. కానీ అక్కడ ఉండే అంత ప్యూర్ లైట్ మనకి ఎక్కడ కనిపించదు అనమాట. అంత పొల్యూషన్ ఉండదు, ఆ ఎయిర్ క్వాలిటీ కానీ అది కంప్లీట్ డిఫరెంట్. రైట్. సో ఆ టైప్లో గ్రీన్ కలర్ లైట్లో ఒక జింక కనిపించింది, ఫోటో తీసుకున్నాను. వానికి మళ్ళీ ఒక ఉత్సాహం ఉంటుంది కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ నా లోకల్ ఫ్రెండ్ ఎవరైతే నన్ను తిప్పుతారో ఆ అబ్బాయి పేరు నిఖిల్ పాల్ అని. సో అతను ఏమన్నాడంటే మీరు భయ్యా फिर से आ जाओ, వింటర్ మే ఆజో, వింటర్ కా లైట్ బాత్ సహీ హై. అప్పటి నుంచి నేను సమ్మర్ వింటర్ ఒక్క అడవికే వెళ్తూ ఉంటా, నా ఫేవరెట్ అడవి అది. సో అక్కడికి వెళ్తూ ఉంటాను. వింటర్లో వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇంకా పులుల్ని వీటిల్ని చూడడం పక్కన పెడదాము, ఈ ప్లేస్లోనే వెయిట్ చేద్దాం, ఇంకో జింక్ వస్తుంది, జింక్ వస్తే ఫోటో తీద్దామని. డిసెంబర్ లాస్ట్ వీక్ 2023లో తీసింది ఫోటో. ఇది 27th డిసెంబర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకు గుర్తుంది అంటే అదే టైంలో మనకి రాముల వారి టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇనాగ్రేషన్, ఈ పనులన్నీ అవుతున్నాయి అన్నమాట. ఈ అడవి ఏదైతే ఉందో ఇది నైమిసారణ్యం. మన రామాయణం బట్టి చూస్తే ఆర్ మన మైథాలజీ బట్టి పార్ట్ ఆఫ్ నైమిసారణ్యం, దండకారణ్యం అంటే ఇక్కడ కింద వచ్చేది. సో అక్కడే బంగారు జింక, ఈ స్టోరీలన్నీ రామాయణం, బంగారు లేడీ, ఈ స్టోరీలన్నీ చూసి ఇలాగే వస్తుందేమో అని బుర్రలో పెట్టుకొని వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఆ టైంలో 4 రోజులు అనుకుంటా, 4 days అదే ప్లేస్కి వెళ్ళడం, వెయిట్ చేయడం. 5th day మాకు ఒక జింక వచ్చి అక్కడ నుంచి ఉండింది. ఇమ్మీడియట్గా ఫోటో తీసుకున్న తర్వాత ఆ ఫోటోని ఆ ఇయర్ ఇంకా ఫోటోలు తీయలేదు. 27 అంటే ఇంకో 3 రోజులు మన వింటర్ కదా, 3 రోజులు చాలా బాగుంటుంది. ఇంక ఈ ఇయర్ ఈ ఫోటోలు తీయద్దు, తీయనంత మంచి ఫోటో ఇంకా రాదు, 24లోనే వెయిట్ చేద్దాం, 24లో అవార్డ్స్కి వాటికి పంపించుకోవచ్చు ఫోటో అని పంపిస్తే దానికి బుడాపెస్ట్ ఫోటో అవార్డ్స్లో దానికి వైల్డ్ లైఫ్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. సో నేను మళ్ళీ రీఎంఫసైజ్ చేసే పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఫోటో అవార్డు వచ్చింది, అవార్డు వచ్చినప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ ఫోటో నేను తీయడం వల్ల గొప్ప, లేకపోతే ఈ కెమెరా వాడడం వల్ల గొప్ప అని చెప్పే బదులు ఆ అడవి అన్నిటికన్నా గొప్పది, అడవికి వెళ్ళండి మీరు ఒకసారి. ఎందుకంటే మనకు ఒక 20 ఏళ్ళ క్రితం మనిషి
ఇంత డబ్బు ఖర్చు పెట్టేవాడు కాదు వెకేషన్కి. కోవిడ్ ముందు కూడా మనం ఇంత ఖర్చు పెట్టలేదు వెకేషన్కి. కానీ ఇప్పుడు మనం వెకేషన్కి చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాం. రైట్. కానీ ఆలోచిస్తే డబ్బు ఖర్చు పెట్టే జనాల్లో అంటే పెట్టే స్తోమత ఉన్న వాళ్ళందరూ దుబాయ్లో అమెరికాలో వెళ్ళి సిటీల ఫోటోలు తీసుకొని వస్తున్నారే తప్ప ప్రకృతిని ఎక్కడ క్యాప్చర్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎస్. సో యాజ్ అ ఫోటోగ్రాఫర్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రేపు అవార్డులు వచ్చినా ఏదొచ్చినా ఎవరు పిలిచినా మాట్లాడేటప్పుడు ఫలానా కెమెరా ఫోటో బాగా తీస్తుంది, లేకపోతే ఈ కెమెరా ఈ సెట్టింగ్స్ పెడితే ఈ ఫోటో ఇలా వస్తుంది అని చెప్పే బదులు మీరు అడవికి వెళ్ళండి, దీనికన్నా అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే మేము చూసే బ్యూటీ, మేము క్యాప్చర్ చేసే బ్యూటీ <10% ఆఫ్ వాట్ జంగల్ ఈజ్ యాక్చువల్లీ. యా. సో మీరు అడవికి వెళ్ళండి అనే మెసేజ్ ఇవ్వగలిస్తే చాలు. సో ఈ అవార్డులన్నీ దానికోసమే. రేపు దుబాయ్కి వెళ్ళానని ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు నేను దుబాయ్కి వెళ్ళాను, లేకపోతే నేను ఢిల్లీకి వెళ్ళాను, నేను ముంబైకి వెళ్ళాను అని ఎంత ఎగ్జైటింగ్గా చెప్తున్నారో, ఒక పిల్లడు నేను నల్లమల్లకి వెళ్ళాను, నేను మసాయిమారాకి వెళ్ళాను, లేకపోతే నేను ఒక దుద్వా నేషనల్ పార్క్ వెళ్ళాను, నేను ఒక రంతంబోర్ నేషనల్ పార్క్ వెళ్ళాను, అంతే ఎగ్జైటింగ్గా చెప్పుకోవాలి, అంతే ప్రౌడ్గా చెప్పుకోవాలి. ఆ రోజే మనం మన జంగల్స్ని సేవ్ చేసుకోగలం. యా. సో నైస్ బ్రో. ఏంటంటే ఇదొక డిఫరెంట్ జోనర్ అండ్ ఏంటంటే అలా ఒక జంగల్ అనేటప్పటికి సో ఏమంటారు, అదే అనిమల్స్ ఉంటుంది ఇట్లుంటుంది అని అనుకుంటా. కాకపోతే ఒక లైఫ్ స్టైల్ని కూడా మార్చుకోవడానికి, సో కంప్లీట్ ఒక లైఫ్ అంటే ఏంటో నేర్చుకోవడానికి సో ఫారెస్ట్ అనేది కూడా మనకి ఎంతగా ఉపయోగపడుతుంది అనేది కూడా మీరు చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. రియలీ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సాయి కిరణ్ బ్రో. ఇంకా మీతో పాటు కూడా ఒకసారి రైడ్కి వచ్చి సో ఆ అడవిలో ఉన్న ఇంకా అంటే ఒక మనిషిగా మేమేం తెలుసుకోగలుగుతాం అనేది కూడా తెలుసుకోవాలన్నది. డెఫినెట్గా. యా, షూర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.